వైఎస్ అవినాష్ రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఫైర్ అయ్యారు. పులివెందులలో రాజారెడ్డి కుటుంబాన్ని లేకుండా చేశారని అన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి అన్నదమ్ములందరూ కలిసి ఉన్నారని, వైఎస్ కుటుంబాన్ని నాశనం చేశారని చెప్పారు. రాజశేఖర రెడ్డి తర్వాత 2019 నుంచి 24 మధ్య మీరేం చేశారు? అది కదా మా పాయింట్. రాజశేఖర రెడ్డి పేరు ఎత్తేదానికి మీకు ఏమన్నా అర్హత ఉందా? వైఎస్ఆర్ పార్టీ లోగోలోనే రాజశేఖర రెడ్డి పేరు తీసేసి జగన్ పేరు పెట్టినారు. మీరు ఆయన మాట్లాడేదానికి అర్హత లేదు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ తమ్ముని చంపినారు. ఆ కేసులో మీరు ముద్దాయిలుగా ఉన్నారు. ఇంకా మీరు ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు? ఏదైతే అంతకుముందు పాతకాలంలో యాదవ కులంలో ముసలాం పుట్టినట్టు వైఎస్ కుటుంబంలో ఒక ముసలాం రూపంలో నువ్వు పుట్టినావు, మొత్తం అయిపోజేసావు. అసలు ఇప్పుడు రాజారెడ్డి కుటుంబం ఎక్కడుంది చెప్పండి. వాళ్ళేమో రాజారెడ్డికి కుటుంబానికి విజయమ్మకు జగన్కు సరిపోకుండా చేసిరి, జగన్కు షర్మిలమ్మకు సరిపోకుండా చేసిరి. ఆ ఉండే విమలమ్మను మీరే ట్రాప్ చేసిరి. మీరు అన్నదమ్ములు చూసామా? ఆనంద్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, యూసఫ్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, వీళ్ళంతా మీరంతా బాగానే ఉన్నారు. ఇది ఎంత విచిత్రమో చూడు. మీ అన్నదమ్ములు మీరంతా కలిసి ఉన్నారు, ఆ కుటుంబాన్ని అయితే నాశనం చేసి పెట్టినారు. ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళను పొలిటికల్ గా చేరదీలనే ఒక కసి ఉన్నది మీకు. ఆ కసిని నీ రూపంలో నీట్ గా తీర్చుకొని బాగా టోటల్ గా రాజారెడ్డి కుటుంబాన్ని అయిపోజేశారు. మీరు తర్వాత డిగ్రీ గురించి మాట్లాడాడు. ఏది బోగస్, బీటెక్ బోగస్ అని. అసలు మీకు తెలుసో లేదో, కర్ణాటకలో ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ తీసుకున్నా. ఫస్ట్ క్లాస్ డిగ్రీ అంటే మీ అన్న మాదిరి ఫస్ట్ క్లాస్ కాదు, మాది నిజం ఫస్ట్ క్లాస్ డిగ్రీ. కావాలంటే ఎంక్వైరీ చేసుకో. మా క్లాస్మేట్, మా రూమ్మేట్ బండి శంకరెడ్డి అని మీకు కూడా బాగా తెలుసు. మొన్న కూడా జగన్ రెడ్డిని పరిచయం చేసినారు. ఆ తర్వాత మా శంకరెడ్డిని అడుగు, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందా, బోగస్ డిగ్రీనా, నా నిజం డిగ్రీనా అని. ఏంటంటే అది ఆ డిగ్రీలన్నీ మీ అన్న డిగ్రీల మాదిరి అనుకుంటే అది చాలా పొరపాటు.